హలో నమస్తే. రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశాలత. ఈరోజు వేడి వేడి నెత్తళ్ళ పకోడీ చేయడం ఎలా అనేది చూద్దాం రండి. నా ముందు వీడియో రొయ్యల పచ్చడి చేయడం ఎలా అనేది చూశారు. మీ అందరూ ఆదరణ అభిమానాలకి నా థ్యాంక్స్. చాలా లైక్స్ వచ్చాయి. దయచేసి ఈ వీడియోను కూడా మీరు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా సులువు అండి ఇది. ఫస్ట్ ఒక కప్పు ఎండి నెత్తళ్ళ తీసుకోండి. తీసుకున్న తర్వాత దాని తల తోక తీసివేసి ఒక చల్లటి నీళ్ళలో ఫస్ట్ కడగాలండి. ఒక కప్పు నెత్తళ్ళు చల్లటి నీళ్ళలో కడిగి తర్వాత గోరువెచ్చటి నీటిలో వేసి జస్ట్ కొంచెం ఇసుక లాంటిది ఏమన్నా డస్ట్ ఉంటే పోయేటట్టు వెంటనే ఒక క్షణంలో తీసేయాలి. ముందు చల్లనీళ్ళతో కడగాలి, తర్వాత గోరువెచ్చటి నీటిలో కడగాలి. వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రపరిచిన వాటిని ఒక గిన్నెలోకి తీసుకుని బాణలు పెట్టుకుని స్టవ్ మీద ఆయిల్ పోసుకోండి. ఈలోపు హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం వీటిని కలుపుకుందాం. ఆయిల్ కాగుతుందండి. ఆయిల్ కాగే వరకు నెత్తళ్ళని మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కావాల్సినవన్నీ సాల్ట్ కొద్దిగా, చాలా తక్కువ, ఒక అర స్పూను కారపొడి, ఒక్క స్పూను, 2 స్పూన్లు వరిపిండి, 2 స్పూన్లు శనగపిండి, 3 స్పూన్లు శనగపిండి, 2 స్పూన్లు వరిపిండి, 3 స్పూన్లు శనగపిండి, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక ఎగ్. మనం పప్పుల సోడా అది అక్కర్లేదండి, ఒక ఎగ్ వేసుకుంటే క్రిస్పీగా. వాటిని బాగా కలియబెట్టాలి. మనం చేతితో కలుపుకుంటే బెటర్. నెత్తళ్ళకి బాగా పట్టుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సాల్ట్ కొంచెం, ఆల్రెడీ నెత్తళ్ళకి సాల్ట్ ఉంటుంది కాబట్టి చిక్కుడు సాల్ట్ బాగా కలుపుకొని, ఇలా ఆయిల్ కాగుతుంది కదండి, దీన్ని బాగా కలుపుకోవాలి. కాగిన ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవడం. దూరంగా ఒక్కొక్కటిగా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇది మీరు సాస్లో ముంచుకుని తిన్నా బాగుంటుంది, ఒట్టిగా తిన్నా బాగుంటుంది. నెత్తళ్ళు మంచిదండి, పిల్లలకు కూడా మంచిది. ఈజీగా చేసుకోవచ్చు మనం ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్ కానీ. బాగా అయిపోతుంది. బాగా గోల్డెన్ బ్రౌన్ వేగాలి. బాగా వేగితే మీకు కరకరలాడితే బాగుంటుంది. ఏ స్మెల్ కానీ ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. దీంట్లో ముళ్ళు కూడా ఉండదు, అలా తినేవచ్చు. అయిపోవచ్చేయండి, కలర్ వస్తాయి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించి, లోపల చేప కూడా ఉడకాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి
అయిపోవచ్చు. తీసేసుకున్నాం. టిష్యూ పేపర్ రెడీ చేసుకుని దాంట్లో వేసి బాగా వచ్చేయండి, బాగా వేగాయి. టిష్యూ పేపర్లో వేసుకొని గార్నిష్ చేసి యమ్మీ యమ్మీ నెత్తళ్ళ పకోడీ రెడీ. టేస్ట్ చేసి ఈ కామెంట్స్ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.